ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐసర్ BS6 ఉంది కదా, ఐసర్ BS6 వెహికల్కి ఎయిర్ హార్న్ అనేది ఫిట్ చేద్దాము. ఈ ట్విన్ టోన్ హార్న్ రూట్స్ కంపెనీ ట్విన్ టోన్ హార్న్ ఉంది కదా, ఎయిర్ హార్న్ అనేది ఫిక్స్ చేద్దాం. దీనికి మనకి హార్న్లో ఎటు వచ్చే చూద్దాం సార్ ఓపెన్ చేసి. మెలోడీ మేకరు, హోస్ పైప్ కిట్ అండ్ ఎయిర్ అడాప్టర్స్ లోనే ఉన్నాయి ప్యాకింగ్లో. మనకి ఏదో బ్రేక్ ఫుట్బాల్ ఉందో ఇందులో ఒక డైరెక్ట్ ఎయిర్ కర్షన్ ఉంటుంది. మనకి ఎయిర్ కర్షన్ తీసుకొని మనకి అడాప్టర్ అనేది వేయాలి. బ్రేక్ కూడా కనిపిస్తుంది కదా, బ్రేక్ వల్ల మనకి ఇది వస్తుంది డైరెక్ట్ అంటే ఎయిర్. మనకు ఒక ఎయిర్ కర్షన్ తీసుకోవాలి ముందుగా. మనకి ఎయిర్ వస్తుంది కదా, ఇది ఇది బ్రేక్ వాళ్ళకి వెళ్ళి అడాప్టరు ఉంది కదా, ఇది హార్న్ అడాప్టర్ దీంట్లో వస్తుంది. ఇది ఎయిర్ ప్రెజర్ సెన్సర్ అన్నమాట. దీనికి 20 సైజు అట్టుపోసి ఉంటాయి కదా, అడాప్టర్ తీసుకుని వెల్డింగ్ చేయించాలన్నమాట. హార్న్కి మనకి హార్న్ పైప్ ఇది ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది అన్నమాట. ఇది అడాప్టర్ ఫిట్ అవుతుంది, వాల్కి వస్తుంది, బ్రేక్ వాల్కి. ఇది 20 సైజు. టెప్లెన్ టైప్ వేసుకొని టప్లాన్ టైప్ వేసుకొని ఇవన్నీ టైట్ చేసుకోవాలి, ఎయిర్ లీక్ అవ్వకుండా. హార్న్ ఫిక్స్ చేస్తాం కదా, ఇక్కడ మనకి కేబుల్ ఒకటి దీనిలోంచి 3 వైర్లు తెచ్చుకున్నాం. పైనుంచి మెలోడీ మేకర్ నుంచి ఒకటి మెయిన్ వైరు, 2 నెగిటివ్స్ అనమాట. మెయిన్ డైరెక్ట్ వస్తుంది, నెగిటివ్ అనేది ఎయిర్ హార్న్ కంట్రోల్లో మెలోడీలో కంట్రోల్ ఉంటుంది అనమాట. మెలోడీ మేకర్లోనూ మనకి 2 నెగిటివ్స్ అనమాట. ఇవి మెలోడీ నుంచి వస్తాయి. ఒకటి మెయిన్ వైరు, మన మెయిన్ వైర్ అనేది రెడ్ కాంటాక్ట్ ఇచ్చుకుంటాం. మిగతా 2 ఉన్నాయి కదా, ఇవి మెలోడీ మేకర్ నుంచి వస్తాయి కదా, అదనమాట. ఇవి నెగిటివ్స్. మనకి మెలోడీ మేకర్లో ఎర్త్ కంట్రోల్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మెయిన్ అనేది ఇక్కడికి వస్తుంది హార్న్కి. ఈ పైప్ని ఈ విధంగా మనకు ట్యాగ్లు వేసి నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనమాట. పైనుంచి మనకు బ్రేక్ వాల్ దగ్గర నుంచి ఒక కనెక్షన్ తీసుకుని పాలికి వచ్చినవి మనకు హార్న్ దగ్గర కనెక్షన్ ఇచ్చుకున్నాము. మనకి కేబుల్ని లోనకి ఇలాగా లోన తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి స్టీరింగ్ నుంచి మనకి వైర్ వస్తుంది కదా, హార్న్ వైరు సరే, బ్లూ మీద వైట్. నేను దీన్ని డిస్కౌంట్ చేశాను అనమాట, ఎందుకంటే మన కంపెనీ హార్న్ ఎయిర్ హార్న్ 2 కావాలి కదా. మనకి ఇక్కడ నుంచి అనేది వైర్లు మనకు టాంగులు చేసి దాన్ని లాక్కుని అక్కడి నుంచి సెపరేట్ అవుతుంది అనమాట. సింగిల్ స్టెప్ అది 1 వే 2 వే ఇచ్చి ఉంటుంది కదా, టాంగులు ఇచ్చి దానికి వేయాలన్నమాట. ఇవి మనకి ఇది ఉంది కదా, ఈ వైర్ అనేది ఇక్కడ నుంచి వచ్చే వైర్ అనేది సెంటర్ పాయింట్లో పెట్టాలన్నమాట. ఒకటి రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇంకోటి ఇదే వైర్ నుంచి మెలోడీకి వెళ్తుంది అనమాట, మెలోడీ మేకర్కి.
ఒకటి కిందకి వేస్తే కంపెనీ హార్న్, పైకి వేస్తే ఎయిర్ హార్న్ పలుతుంది అనమాట. ఇది ఉంది కదా, ఇది హార్న్ నుంచి స్టీరింగ్ నుంచి హార్న్కి వచ్చేది, హార్న్కి వెళ్ళేది అనమాట. ఇది వైర్ దీన్ని డిస్కనెక్ట్ చేసి మధ్యలో వైర్ లూప్ చేసుకుంటాం అనమాట. అక్కడికి ఈ వైర్ని ఇలాగా స్లీవ్ వేసి తీసుకున్నమాట వైరు. ఈ వైర్ని ఇటు నుంచి ఇక టాంగుల్ స్విచ్ ఇక్కడ వేస్తామని ఫిక్స్ అయ్యాం కదా, ఇక్కడ వేస్తాను టాంగుల్ స్విచ్. ఇంక ఇటువైపు నుంచి పైనుంచి ఇలా తీసుకెళ్తాను అనమాట. ఇది అవతల వైపుకి మనకి ఇది 600 నుంచి వచ్చే వైర్లు కదా ఇవి. ఇది మెయిన్, ఇది మెలోడీకి వెళ్ళే వైర్లు కదా ఈ రెండు. మనకి ఇక్కడికి మెయిన్ ఒకటి కావాలి, మళ్ళీ మెలోడీకి మెయిన్ కావాలి కదా. ఇక్కడ నుంచి ఇది లూపింగ్ వైర్, మెయిన్ వైర్. ఇది మెయిన్ వైర్ ఇంతకుముందు ఆల్రెడీ ఇది క్రైన్ కదా, సోలనైట్ బోట్లో ఆగారు మెయిన్, డైరెక్ట్ మెయిన్. అక్కడ నుంచి ఒక లూప్ వైర్ మెయిన్ వైర్ తీసుకోవాలి అనమాట. ఇది మిక్స్ అవుద్ది. ఇది సిల్వర్ పెట్టద్దాం. మళ్ళీ ఇక్కడ మన టాగుల్ స్విచ్ నుంచి ఏదైతే టాగుల్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి మనకి నెగిటివ్ అనేది ఇక్కడికి రావాలి. ఇంకో వైర్ తీసుకుందాం మనం. దీనికోసం ఒక పుష్ బిల్ స్విచ్ కదా వేసాను, పుష్ క్లిప్ వేసి ఇటు నుంచి వైర్ రివర్స్ తీసుకుంటాను. మీకు చూపిస్తాను, అర్థం అవుద్ది కిందకి ఉందా. ఇది డైరెక్ట్ మెయిన్ అనమాట. మన చాబీ నుంచి వస్తుంది కదా, ఎగ్రెషన్ స్విచ్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఒక వైర్ ఇంతకుముందు ఆల్రెడీ ఇది క్రైన్ బ్యాక్ సైడ్, దానికి లిఫ్ట్ పంప్కి ఒక మెయిన్ తీసుకున్నాం, డైరెక్ట్ మెయిన్ తీసుకున్నాం. ఇంతకుముందు ఉంది, దాని నుంచి లూప్ చేశాను అనమాట. మధ్యలో ఒక ఫీజ్ బాక్స్ అనేది కనెక్ట్ చేస్తాను. 10 amps ఫీజ్ చేసి ఏదైనా షార్ట్ అయితే ఫీజు కట్టేది. మనకి మెయిన్ వైర్కి 10 amps ఫీజ్ చేశాను. ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయితే ఫీజ్ బ్రేక్ అవుద్ది అనమాట. ఇది మెయిన్ దగ్గరికి వెళ్తాయి కిందకి. ఇది మెయిన్ వైరు. ఇందులో 3 వైర్లు ఉన్నాయి కదా, ఒకటి మెయిన్ నెగిటివ్, 2 ఏమో రిటర్న్ నెగిటివ్ వెళ్తాయి హార్న్ దగ్గరికి. చూపిస్తాను మెలోడీ కనెక్షన్. మనకి మెలోడీ మేకర్ ఉంది కదా, దీని నుంచి 4 వైర్స్ వచ్చాయి కదా. ఇది మెయిన్ వైర్, మనకు హార్న్ దగ్గరికి వెళ్ళింది మెయిన్ వైర్ ఇది. అలాగే మనకి ఇక్కడ ఫీలింగ్ తీసుకున్నాం కదా, ఇది ఈ మెయిన్ వైర్. తర్వాత మనం టాగుల్ తెచ్చుకొని తీసుకున్నాం కదా, న్యూట్రల్ వైర్ అనమాట. టాగుల్ తెచ్చుకొని తీసుకున్న వైర్ ఇది. ఇది ఓకే, బ్లాక్ వైర్కి వస్తుంది. బ్లాక్ వైర్కి వస్తుంది అనమాట ఇది. మిగతా ఈ 2 ఉన్నాయి కదా, ఇవి 2 హార్న్కి వెళ్తాయి అన్నమాట, హార్న్ కాయిల్స్కి. ఈ 2కి వెళ్తాయి అన్నమాట. డైరెక్ట్గా హార్న్ దగ్గరికి వెళ్తాయి 2. ఇది మెయిన్ వైర్, ఇది హార్న్ దగ్గరికి వెళ్ళేది. ఈ మనకి గ్రే కలర్ కనిపిస్తుంది కదా, అది మనం ఫీజ్ దగ్గర తీసుకున్నాం మెయిన్. ఇది టాగుల్ ఇచ్చిన దగ్గర ఇచ్చిన ఎర్త్ కంట్రోల్ అనమాట. స్టీరింగ్ నుంచి ఒక సింగిల్ స్టాప్, అదే మనకి టాగుల్ ఇచ్చింది కదా అక్కడి నుంచి వస్తుంది. ఇది ఎర్త్ వైరు. 2 కూడా ఎర్త్ కంట్రోల్ కాయిల్ దగ్గరికి వెళ్తాయి అనమాట, హార్న్ కాయిల్ దగ్గరికి, ఎయిర్ హార్న్ కాయిల్ దగ్గరికి. ఎల్లో అండ్ బ్రౌన్. మన టాంగుల్ స్విచ్కి ఈ సెంటర్ వైర్ అనేది స్టీరింగ్ వచ్చింది. ఇదేమో మనకి హార్న్ మిల్లుకి వెళ్ళింది. మళ్ళీ రిటర్న్ ఇది కంపెనీ హార్న్కి వెళ్తాను అనమాట. నెగిటివ్ కంట్రోల్ ఇది. కిందకి వేస్తే కంపెనీ హార్న్, పైకి వేస్తే ఎయిర్ హార్న్ అనమాట. మనకు వైరింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఎయిర్ యాకమ్ ఎక్కించి మనకు హార్న్ టెస్ట్ చేసి యాకమ్ ఎక్కడ లీక్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే ఓకే. ఇది మనకి ఫీజ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చి ఉన్నాం. ఇది మనకి హార్న్ నుంచి మన స్టీరింగ్ నుంచి వచ్చిన వైర్లు మనం టాగుల్ తెచ్చుకొచ్చాయి. కింద మెలోడీ మేకర్ కింద ఉంది. దీన్ని డాష్ బోర్డ్ వేసిన తర్వాత ఈ సైడ్లో ఇక్కడ మనం సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మనం మెలోడీ మార్చుకునే విధంగా పైకి ఇలాగా
వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం యాక్యం ఎక్కిందాం. మనం వైరు తీస్తాం కదా, యాక్యం అనేది ఫుల్ నిండి అయిపోయి ఉంటుంది. యాక్యం అనేది 9 బార్ ఎక్కింది. ఇది కంపెనీ హారన్. ఓకే, స్విచ్ ఉంది కదా, ఇది ఐరన్ అన్నమాట. ఓకే, స్విచ్ పైకి వేసాం అనుకో కంపెనీ హారన్. ఇప్పుడు యాక్యం అనేది అక్కడ లీక్ అవుతుంది, మనం చెక్ చేయాలి ఒకసారి. అలాగే మెలోడీ మేకర్ అనేది ఈ విధంగా ఫిట్ చేశాను అనమాట. మనకి స్టాపేజ్ మార్చుకోవటానికి మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా స్లో, ఫాస్ట్, మీడియం ఉంటాయి కదా, మనకి మార్చుకోవటానికి ఇక్కడ ఫిట్ చేస్తాను. డాష్బోర్డ్ మీద క్లచ్ బెల్ట్ కూడా అడ్డు రాదు. ఇప్పుడు యాక్యం అనేది లీక్ అవుతుందో చెక్ చేసుకుంటే ఓకే అయిపోద్ది. ఇలా వాటర్ చెక్ చేసుకోవాలి. వాటర్ పోసాను, మనకి ఈ పైప్ అనేది కొద్దిగా లూజ్ ఉంది, లీక్ అవుతుంది. ఇంకా అది కూడా సెట్ అయిపోయింది. ఎయిర్ అనేది అక్కడ లీక్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ ఎయిర్ లీక్ అయితే మనకి యాక్యం డౌన్ అయిపోద్ది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలోను ఎయిర్ ఆన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకున్నాం కదా. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నాకు కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.